పోపు ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. పొటాటో ఫ్రై కోసం 2 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకున్నాను. పోపు కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఒక కడాయిలో నేను పోపునంతా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఈ పోపు రెడీ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని యాడ్ చేశాను అనమాట. మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ ముక్కలన్నీ యాడ్ చేయగానే సాల్ట్ యాడ్ చేస్తాం కదా. సో పొటాటోస్కి ముందు సాల్ట్ యాడ్ చేయకూడదు. సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది కానీ ముక్కలన్నీ ముద్దగా అయిపోతాయి. సో అందుకని ముందు సాల్ట్ యాడ్ చేయకూడదు. ఇదిగోండి ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత పోపులో ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి తొందరగా కుక్ అయ్యే వెజిటేబుల్స్ ఏదైనా ఉంది అంటే అది పొటాటోస్. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 70% మనకి కుక్ అయ్యింది. సో ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మిర్చి ఏమీ యాడ్ చేయలేదు కదా నేను, అందుకోసం కొంచెం ఎక్కువగానే ఇక్కడ నేను కారం అనేది యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. మనకి రెడీ అయిపోయింది. సో ఇదిగోండి అంతా రెడీ అయిన తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా. ఇదిగోండి ఫైనల్గా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది.